హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము కూర్గ్ వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. ఇప్పుడు టైం దొరికింది ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి. మేము మడికేరిలో స్టే చేసాము. ఇది హోమ్ స్టే, ముందే బుక్ చేసుకున్నాము. మా హోమ్ స్టే నుంచి బయట వ్యూ అయితే సూపర్గా ఉండింది. మేము ముందు అనుకున్న ప్లాన్ ఏంటంటే బైక్ రెంట్ చేసుకొని 3 days తిరుగుదామని. కాకపోతే ఇక్కడ ఫుల్ వర్షాలు, ఆ 3 days ఫుల్గా వర్షం పడుతూనే ఉండే. సో బైక్లో వెళ్ళడం కష్టం అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ 2 days క్యాబే మాట్లాడుకున్నాము అన్ని ప్లేసెస్ చూడడానికి. క్యాబ్కి పర్ డే 2500 అయింది. కాఫీ చెప్దామని కిందకి వెళ్తే భార్గవ్ కింద స్నేక్ చూసారంట. ఈ హోమ్ స్టేస్లో ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చుట్టూ చెట్లే ఉంటాయి కాబట్టి స్నేక్స్ వస్తూనే ఉంటాయంట. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది. మేము 9 కల్లా స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేసి మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అయితే కాఫీ ప్లాంటేషన్. కూర్గ్లో కాఫీ ప్లాంటేషన్స్ చాలా ఉంటాయి. ఇది మాకు దగ్గరలో ఉన్న ఒక కాఫీ ఎస్టేట్కి తీసుకొచ్చారు. వర్షం పడుతుందని చెప్పి వాళ్ళే అక్కడ రెయిన్ కోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి గ్రూప్కి కూడా ఒక గైడ్ ఉంటారనమాట. అతను మనకి ఈ కాఫీ ఎస్టేట్ మొత్తం తిరిగి చూపిస్తారు. నియర్లీ ఒక 1 kilometer ఉంటుంది మొత్తము తిరిగి చూడడానికి. మెయిన్గా వాళ్ళు ఇక్కడ పండించే కాఫీ వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పండించే స్పైసెస్ అవన్నీ చూపిస్తారు. మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ వస్తాయి. అవి ఎక్కి చూస్తే మనకి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఈ ప్లాంటేషన్ టూర్ ఎండ్లో మనం ఒక కాఫీ షాప్కి తీసుకొస్తారు మనల్ని. అక్కడ మనకి ఫ్రీ కాఫీ కూడా ఇస్తారు. ఇక్కడ 2 types ఆఫ్ కాఫీ పండిస్తారు, అరబికా, రోబస్టా. రోబస్టా ఏంటంటే కొంచెం నార్మల్ మీడియం వర్షన్ ఆఫ్ కాఫీ. అరబికా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ వర్షన్. మనకి అరబికా కాఫీ ఇస్తారు టేస్ట్కి. మనకు నచ్చితే కింద షాప్ ఉంటుంది, ఆ షాప్లో మనం తీసుకోవచ్చు ఈ కాఫీ పౌడరు. ఆ కింద షాప్లోని వీళ్ళు కాఫీ పౌడర్ ప్రొడ్యూస్ కూడా చేస్తారు. మెషిన్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు పవర్ లేదని చెప్పి అవి ఆన్ చేయలేదు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా కాఫీ తయారు చేస్తారు అని. కింద షాప్లో మేము కూడా కొంచెం షాపింగ్ చేసాము, కాఫీ పౌడర్స్ అవి తీసుకున్నాము. ఇంకా తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం, చిక్లిహోలే రిజర్వాయర్కి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ కార్న్ అమ్ముతున్నారనమాట. ఆ వెదర్కి కార్న్ పర్ఫెక్ట్ అసలు. వీళ్ళు ఈ కార్న్ కాల్చడానికి యూస్ చేస్తున్న మెషిన్ చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. నిప్పుల మీద గాలి విసరడానికి ఈ మెషిన్ యూస్ చేస్తున్నారు. చాలా వెరైటీగా అనిపించింది. మేము కూడా కార్న్ తీసుకొని తింటూ ఇంకా రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాము. ఒక వైపు అంతా వాటర్, ఇంకో వైపు అంతా గ్రీనరీ, మధ్యలో ఒక పాత్ ఉంటుంది. నడుచుకుంటూ లాస్ట్ వరకు వెళ్తే అక్కడ రిజర్వాయర్ ఉంటుంది అనమాట. మేము యాక్చువల్లీ ముందు అనుకున్న ప్లాన్ ఏంటంటే బైక్ తీసుకొని వెళ్ళాలని. సో ఫస్ట్ డే కొంచెం సింపుల్గా మడికేరిలో ఉన్న ప్లేసెస్ చూసి నెక్స్ట్ డే ఇవన్నీ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ క్యాబ్ అతను ఫస్ట్ రోజే ఈ ప్లేసెస్ అన్నిటికీ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా నడవాలి. ఫస్ట్ ఆ కాఫీ ఎస్టేట్ టూర్ కానీ, ఇప్పుడు ఈ చిక్లిహోలే డ్యామ్ కానీ, నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ కూడా అంతే చాలా నడవాలి. అంత నడిచి వచ్చిన నో లాభం అసలు. రిజర్వాయర్లో వాటర్ లేవు, రాంగ్ టైం మేము వచ్చింది. ఇందులో వాటర్ అంతా ఉంటే సూపర్గా ఉండేది. నేను ఇంటర్నెట్లో కొన్ని పిక్చర్స్ చూసాను అనమాట, చాలా బాగుండే. కానీ మేము అది మిస్ అయిపోయాము ఆ వ్యూ. ఇంకా మధ్యలో లంచ్ చేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము, అది గోల్డెన్ టెంపుల్. లంచ్ మేము సింపుల్గా థాలీ తీసుకున్నాము. ఇది గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్లో 3 ఇలా స్టాచ్యూస్ ఉంటాయి అనమాట. మధ్యలో బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. బుద్ధకి లెఫ్ట్ సైడ్లో ఉండేదేమో పద్మసాంబవ అండ్ రైట్ సైడ్లో ఉండేది అమితాయూస్, వాళ్ళ స్టాచ్యూస్. లోపల అయితే చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది. కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇంకా నెక్స్ట్ మేము నిసర్గధామ వెళ్ళాము. నిసర్గధామ ఏంటంటే ఫారెస్ట్ థీమ్డ్ పార్క్. కాఫీ ప్లాంటేషన్ ఎంట్రీ టికెట్ 100-200 ఉండింది, నాకు యాక్చువల్లీ గుర్తులేదు. నిసర్గధామ అయితే 60 rupees. గోల్డెన్ టెంపుల్కి ఎంట్రీ టికెట్ ఏం లేదు, చిక్లిహోలే డ్యామ్కి కూడా ఏం లేదు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి లోపలికి వెళ్తే మనకి ఆ పార్క్ ఉంటుందన్నమాట. నాకైతే కొంచెం శిల్పారామంలా అనిపించింది. లోపల ఇక్కడ కొడగు పీపుల్, ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ కానీ అవన్నీ కూడా స్కల్ప్చర్స్ ఉన్నాయి. బాగున్నాయి చూడటానికైతే, కానీ చాలా నడవాలి లోపల ఇంకా రోప్ గేమ్స్ ఉంటాయి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వుడ్, వాటితో చేసిన ఫర్నిచర్ అవన్నీ కూడా ఉంటాయి. బాగుంటుంది చూడటానికైతే మొత్తం, కాకపోతే చాలా నడవాలి. లోపలే ఒక చిన్న హోటల్ ఉండింది, ఇంకా అక్కడ కాఫీ తాగుదామని చెప్పి వెళ్ళాము.
భార్గవ్ మంచి హుషారుగా వ్లాగ్ చేస్తున్నారు. మా కాన్వర్సేషన్ మీరు కూడా వినండి, కొంచెం కామెడీగా ఉంటుంది. దుమ్మమ్మ అండ్ మీ కేమ్ ఫర్ ఏ కాఫీ. We need coffee. 2 more places. మనం రాసుకున్న లిస్ట్ అయితే 5 ఈ పాటికి అయిపోయాయి. వాటికి అయిపోయాయి. మెల్లగా ఇంటికి వెళ్ళే వాళ్ళం. నువ్వు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే ఎవరన్నా కూర్పు వస్తున్నారంటే ముందు మన వీడియో నోటిఫికేషన్ రావాలి. ఆ రేంజ్లో ఉండాలి. ఎవ్వరు చెప్పిన ఫ్లోలోనే వెళ్ళాలా మనం. ఏంది అది ఏమైనా వాటర్ అనుకున్నా కాఫీ అనుకున్నా? నేను ఇంత తాగేటప్పటికి ఇంత తాగేసింది. చల్లగా ఉంది ఫ్రెండ్. అలా అయింది మా కాన్వర్సేషన్. ఇంకా కాఫీ తాగాక బయటకు వచ్చేసాము బ్రిడ్జ్ క్రాస్ చేసి. బ్రిడ్జ్ క్రాస్ చేసి బయటకు వచ్చిన తర్వాత ముందు కొన్ని షాప్స్ ఉంటాయి. నేను చిన్న చిన్న ఐటమ్స్ లైక్ పిన్స్, క్లిప్స్ అలాంటివి కొన్ని షాపింగ్ చేశాను. తర్వాత శారీస్ కూడా చూశాను నేను ఇక్కడ. కూర్గ్ స్పెషల్ శారీస్ అలా కొన్ని చూపించారు, కానీ అవి కాస్ట్ చాలా ఎక్కువ ఉండే. మాకు చీరాల్లో బోల్డ్ శారీస్ ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి అని చెప్పి నేనేం తీసుకోలేదు అక్కడ. కానీ తర్వాత అనిపించింది ఒక శారీ గుర్తుగా ఉండేది తీసుకొని ఉండాల్సింది అని. ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము, హరంగి ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పి లాస్ట్ ప్లేస్ ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాలి, ఓంకారేశ్వర టెంపుల్. కాకపోతే ఏంటంటే మాకు అప్పటికే ఓపిక అయిపోయింది. సో క్యాబ్ అతన్ని అది డే 2 ప్లాన్లో యాడ్ చేయమని చెప్పాము. ఇక్కడ ఎలిఫెంట్స్ ఫీడింగ్ ఏరియా ఉంటుంది అనమాట. మనం అక్కడ వాటికి ఫుడ్ అమ్ముతారు, అది తీసుకొని వాటికి ఫీడ్ చేయొచ్చు. కొంచెం సేపు ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గర ఉండి నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము స్పీడ్ బోట్కి టికెట్స్ తీసుకున్నాము. కొంచెం ధైర్యం చేసి భార్గవ్ అయితే బోటింగ్ మొత్తం రికార్డ్ చేయడానికి ట్రై చేశారు. నాకైతే ఫుల్ భయం వేసింది ఫోన్ ఎక్కడ పడిపోద్దేమో అనేసి. ఎందుకంటే మేము ముందు చూసేది ఏంటంటే స్పీడ్ బోట్లో వెళ్ళిన వాళ్ళు వాటర్లో కూడా ముంచేస్తున్నారు కొంచెం. కానీ మా దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారనో ఏమో అంత డిప్ చేయలేదు. కానీ బోటింగ్ చాలా బాగుండింది. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత మేము సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. కానీ ఇక్కడ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే సన్ ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ, మేము ఇంకా వెళ్ళలేదు. సో సన్సెట్ ఏం చూడలేదు మేము. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా రూమ్కి బయలుదేరేసాము. మధ్యలో ఉడిపి హోటల్ దగ్గర ఆగి మంచిగా టొమాటో సూప్ తాగి డిన్నర్ కూడా మేము పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాం. బికాస్ మేమున్న హోమ్ స్టేకి దగ్గరలో హోటల్స్ కానీ అలా ఏం లేవు, అందుకనే ఫుడ్ పార్సల్ తీసుకొని వచ్చేసాము రూమ్కి. అలా అయింది మా డే 1. చాలా తిరిగాము, చాలా అలసిపోయాము. బట్ వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా నచ్చినాయి. తొందరలోనే డే 2 వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.